డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. 2026వ సంవత్సరానికి గాను వృషభ రాశికి ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. చాలా యాక్యురేట్ గా ప్రొడిక్షన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. చెప్పేవన్నీ డెఫినెట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని అనుసరించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. సార్ చెప్పండి, వృషభ రాశికి ఎలా ఉండబోతోంది సార్? ఈ రాశి వారికి 11వ స్థానంలో శని, ద్వితీయ స్థానంలో గురువు, క్రమంగా గురువు తృతీయ స్థానంలోకి, తదుపరి చతుర్థ స్థానంలోకి, కేతువు చతుర్థంలో ప్లేస్ చేయబడి ఉండటం, ఆ తదుపరి దశమ స్థానంలో రాహు ఉండటం, ఇది ప్రధానంగా వీరిని ప్రభావితం చేసే, ఈ రాశి వారిని ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు. ఇందులో వృషభ రాశి వారికి లగ్నంలో రాశిలో యురేనస్ ప్లేస్ చేయబడి ఉండటం, అది స్థిరంగా ఉండటం కారణం చేత ప్రతి విషయంలోనూ అకస్మాత్తుగా నిర్ణయాలు మార్చుకోవటం లేదా ఆవేశాలకి లోను కావటం లాంటి సన్నివేశాలు వీరికి గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా ఉంటాయి. వీటి తాలూకు గత సంవత్సరంలో వీరు ఆవేశపూరిత నిర్ణయాలు వీటి కారణం చేత కొంత అనుకూలమైన ఫలితాలను పొంది ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం వారు ఏమాత్రం ఆవేశానికి లోనైనా ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అవి చాలా వరకు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు. ఇక ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురువుకు సంబంధించి గురువు ద్వితీయ, తృతీయ, చతుర్థ భావాల నుండి సంచారం చేస్తూ ఉండటం ఈ కారణం చేత ఈ సంవత్సరం వీరికి గతంలో ఏర్పడిన ఇబ్బందికర ఆర్థికపరమైన సన్నివేశాలు, ఇబ్బందికర పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడతారు. కానీ గృహ నిర్మాణానికి సంబంధించి లేదా కొత్త ఇంటికి సంబంధించి, అంటే ఇండిపెండెంట్ హౌస్ ఇటువంటివి కొనుక్కునే విషయాలకు సంబంధించి వీరు వింత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్థలాలకు సంబంధించి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యంగా వీరు ఏప్రిల్ 2026 నుండి మే 2026 ఈ మధ్యకాలంలో మీనరాశిలో కుజ సంచారం జరుగుతున్న సమయంలో వీరు మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. దగ్గర బంధువులు లేదా సంతానం నుండి వీరికి పరిపూర్ణంగా ఆర్థికపరమైన సహాయాలు అందే అవకాశం ఉంటుంది. ఎక్కడో దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తుల నుండి అందే ఆర్థికపరమైన సహాయాలు లేదా దగ్గర స్నేహితులు ఇచ్చే ఆర్థికపరమైన సలహాలు, వీటి కారణం చేత ఈ రాశి వారు స్థిరాస్తులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వారి ప్రవర్తన విషయంలో లేనిపోని ఇబ్బందికర సన్నివేశాలు వారు కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. దగ్గర స్నేహితులు, దగ్గర బంధువులు వీరి నుండి అందే వింత అంటే వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి వింత సలహాలు ఆచరించడం కారణం చేత అప్రతిష్టతను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వారు పోటీ పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉన్నట్లయితే వారు ఏకాగ్రత చక్కగా కుదిరే అవకాశాలు ఉంటాయి. వీరికి మంచి ర్యాంకులు కానీ లేదా వారు కోరుకున్న ఉపాధి అవకాశాలు కానీ పొందే అవకాశం ఉంటుంది. కానీ ఈ రాశివారు ఉద్యోగ సంబంధిత విషయాలలో అనుకోని విధంగా ఆకస్మికంగా అధికారుల నుండి ఇబ్బందికర వ్యాఖ్యలు ఎదుర్కొనే అవకాశాలు, తద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ముఖ్యంగా 31/10/2026 నుండి 13/12/2026 మధ్యకాలంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. న్యూన్యతాభావానికి లోనే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదే సమయంలో విదేశీ ప్రయత్నాలు చేయటం వారు ఎంతో కాలంగా చేస్తూ ఉంటాం. బహుశా వీసాల గురించి ప్రయత్నాలు చేయటం అటువంటివన్నీ అనుకోని విధంగా ఈ మధ్య కాలంలోనే 31/10/2026 నుండి 13/12/2026 మధ్యకాలంలో వారికి అనుకూలంగా అవి అందే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధిత విషయాలకు సంబంధించి ఈ రాశివారు స్వంత వివాహానికి సంబంధించి విషయాలలో కొంచెం జాప్యత చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. స్థిరపడిన వివాహాలకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య ఉండే చిన్న పొరపచ్చాలు లేదా అనుకోని విధంగా పాజిటివ్గా ఏర్పడే ఆటంకాలు, వీటి కారణం చేత కొంత జాప్యత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ తమ సంతాన వివాహ సంబంధిత విషయాలు ఈ సంవత్సరం ప్రారంభంలోనే మొదటి 3 నెలల్లోనే 3 నెలలు అంటే మార్చి లేదా కొత్త ఉగాది ప్రారంభమైన మొదటి
అంటే చైత్ర మాసంలోనే వివాహాలకు వాళ్ళ సంతాన భావానికి సంబంధించిన వివాహాలు, సంతాన విషయానికి సంబంధించిన వివాహాలు స్థిరపడతాయి. అలానే సంతానానికి సంబంధించిన విద్యా ఉపాధి అవకాశాలు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. సొంత ఆరోగ్యానికి సంబంధించి ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మానికి సంబంధించి చర్మ పై పొరల్లో ఏర్పడే చిన్న చిన్న కణుతులు లాంటివి వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు. రెండవది కంటికి సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వీరు భయపడే విధంగా ఎదుటివారు దాని గురించి విపరీతంగా చెప్పటం కారణం చేత, అంటే ఇది చాలా ఇబ్బందికర సన్నివేశాలకు దారి తీయవచ్చు. ఇటువంటి రకరకాల వ్యాఖ్యలు దగ్గర వారు చెప్పడం కారణం చేత వీరు తరచూ ఉద్వేగానికి, ఒత్తిడికి లోనే అవకాశాలు ఉంటాయి. కానీ వీరిని దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే అనారోగ్య పరిస్థితులు కానీ, లేదా వారిని చాలా మంచంలో పడేసే అంతటి ఇబ్బందికర పరిస్థితులు, దీర్ఘకాలికంగా మందులు వాడవలసిన పరిస్థితులు ఈ సంవత్సరం వీరికి చోటు చేసుకోవు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వారు వైద్య సలహాలు తీసుకోవటం మంచిది. ఇక సంతానం గురించి ప్రయత్నిస్తున్న వారు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం కొంచెం ప్రారంభంలో, అంటే ముఖ్యంగా వృషభంలో కుజుడు ప్రవేశించిన దగ్గర నుండి మిథున రాశి మధ్యకాలంలో కొంత లేనిపోని ఇబ్బందికర తత్వాలు, అంటే ఇబ్బందికర వ్యాఖ్యలు, ఆత్మన్యూన్యతకు లోనే అవకాశాలు ఉంటాయి. మిథున రాశిలో అంటే ఆగస్టు 2026 నుండి సెప్టెంబర్ 2026 ఈ మధ్యకాలంలో సంతానార్థులకు సంబంధించి గర్భధారణ జరగటం, శుభవార్త శ్రవణాలు ఉండటం ఇవి చోటు చేసుకుంటాయి. ఇక వ్యాపార రంగానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఈ రాశి వారు ఈ సంవత్సరం స్టాక్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి వారు చాలా అనుకూలమైన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. పక్కవారి లేదా నిపుణులుగా భావించే వ్యక్తుల లేదా సంస్థల సలహాలు కాకుండా తమ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ నిర్ణయాల మేరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త విషయం ఏంటంటే, ఈ రాశివారు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు ఇటువంటివి కొనే విషయంలో, లేదా కొన్న వాటిని జాగ్రత్త పరుచుకునే విషయంలోనూ, లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విధంగా మోసాల బారిన పడే అవకాశాలు కానీ, దొంగల బారిన పడే అవకాశాలు కానీ ఉండే పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం కోసం, అంటే ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అధికారుల రీత్యా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనుకో? ఈ సంవత్సరం ఉద్యోగార్థులకు చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముందుగానే వివరించాను, పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుందని. అలానే ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి కావచ్చు, దేంట్లో అయినా ఈ రాశి వారు ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు మొదటి 2-3 ప్రయత్నాల్లోనే వాళ్ళు అనుకూలంగా సంతోషపడే విధంగా సఫలీకృతులు అవుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అంటే తద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి దానికి సంతోషకరమైనటువంటి వార్త వృషభ రాశి వారికి. అయినప్పటికీ ఈ సంవత్సరం అంతా ఇంకా ప్రశాంతవంతంగా వెళ్ళటం కోసం ఏమైనా పరిహార మార్గాలు అనుసరించాల్సిన ఈ రాశి వారు తమ స్వంత ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రవికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన ఆదిత్య హృదయం కానీ, సూర్యపంజర స్తోత్రం కానీ ఇది డైలీ చదువుకోవటం అలవాటు చేసుకోవటం. ముఖ్యంగా నేను ఇందాక వివరించినట్లుగా కంటికి సంబంధించి, చర్మానికి సంబంధించి, పై పొరలకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పాను. వీటి నుంచి బయటపడటానికి వీరు సూర్యకాంతిలో ఉండి సూర్య భగవాను ప్రార్థించటం అది అలవాటు చేసుకోవటం మంచిది. లక్ష్మీదేవికి సంబంధించి దగ్గరలో ఉన్న లక్ష్మీ దేవాలయ, వైష్ణవ దేవాలయాల్లో ఉండే అమ్మవారికి వాటికి పూజల్లో పాల్గొనటం, లేదా నిత్యం శ్రీ సూక్తాన్ని పారాయణ చేయటం ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అద్భుతం సార్. సంతోషకరమైనటువంటి వార్త ఇది వృషభ రాశి వారికి. 2026వ సంవత్సరం చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి చాలా ఆనందం. ఈ రాశి ఫలాలు అనే కాన్సెప్ట్ని శాటిలైట్లో, అంటే టీవీ ఛానల్స్లో మొదలుపెట్టింది మొట్టమొదటిగా మీరే. సో ఎట్లా స్టార్ట్ అయింది అది? 1997లో దూరదర్శన్లో నా క్లోజ్ ఫ్రెండ్ కేఎస్ ప్రసాద్ గారని, కేఎల్ఎస్ ప్రసాద్ గారు, వారి ప్రోద్బలంతో మల్లాది శైలజ సుమన్ గారు వారు సహకారంతో, వారు ప్రేరేపితంతో మొట్టమొదట ఉగాది రాశి ఫలితాలు వాటిని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి సిటీ కేబుల్, ప్రస్తుతం బోల్డ్ అన్ని ఛానల్స్ ఉన్నాయి, అప్పుడు కేవలం సిటీ కేబుల్,
ఈటీవీ, దాని తర్వాత జెమినీ టీవీ, ఇవి మాత్రమే ఉండేవి. సిటీ కేబుల్లో గణేష్ బాబు గారు, దాని తర్వాత రాణి పద్మిని గారు, వీరి కమలాసన్ గారు, వీరందరి ఒత్తిడి మేరకు సహకారంతో అప్పుడు కూడా ఉగాది రాశి ఫలితాలు మొదలు పెట్టడం జరిగింది. ఆ తదుపరి శాన్ స్వరూప్ గారి సలహా మేరకు రాశి ఫలాలు అనే కార్యక్రమాన్ని, దినఫలాలు అనేది ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి విస్సా టీవీ, దాని తర్వాత నగేష్ గారి సహకారం, ఆయన కోరిక మేరకు స్నేహ టీవీ, అది అమెరికాలో ఇదే వచ్చే టీవీ. పబ్లిష్ అయ్యేది. ఆ టీవీలో దినఫలాలు ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి ఇంచుమించు 99, 2000 ఆ ప్రాంతంలో అప్పుడున్న తేజ టీవీలో దినఫలాలు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం. ఆ తదుపరి జెమినీ న్యూస్, ఈ విధంగా ఇంచుమించు 2017, 2018 వరకు అన్ని ఈ ఛానల్స్లో, ప్రధానంగా జెమినీలో ప్రతిరోజు రాశి ఫలితాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా యాక్యురేట్ గా మీరు రాశి ఫలాలు ఇచ్చారు అని అంటే యాక్యురసీకి చాలా దగ్గరగా అంటే ఇది చెప్పారంటే గన్ షాట్ గా అది జరగటం అనేది జరుగుతుంది. ఎట్లా సాధ్యపడుతుంది? చాలా ఇది మంది సహజం. కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, చెప్పారండి మాకేం అవ్వలేదు అని. బట్ మీ ప్రొడిక్షన్స్ లో అది జరగదు ఎందువలన? సహజంగా 100% పర్ఫెక్షన్ తోటి 100% ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని రాశి ఫలితాలలో చెప్పడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వారి స్వంత జాతకాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. రాశి ఫలాలు చెప్పడం అనేది కేవలం చంద్రునికి సంబంధించి, చంద్ర రాశికి సంబంధించి మాత్రమే బేస్ చేసుకొని చెప్పటం. ఇంకా మిగతా గ్రహాలు వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితులు, వీటి ప్రభావాన్ని మనం పరిగణలో తీసుకోకుండా మీకు ఈ రోజు ఇలా జరుగుతుంది, ఈ నెల ఇలా జరుగుతుంది అని చెప్పటం అనేది కేవలం ఒక 30 to 40% వరకు సెట్ అయ్యే Accuracy. అవకాశం ఉంటుంది. ఇందులో నేను తీసుకున్న పద్ధతి అలెన్ లియో గారు కానీ, హీరో వారికి సంబంధించి, అంటే వెస్ట్రన్ అస్ట్రాలజర్స్లో, ఇండియన్ అస్ట్రాలజర్స్ దాంట్లో ఎకిరాల కృష్ణమాచార్య గారు, వీరందరి గైడెన్స్ గైడెన్స్, అంటే వారి పుస్తకాలు పుస్తకాల చదవటం, ద్వారా, వారి పుస్తకాల ద్వారా ప్రేరేపితమై ఒక కొత్త కాన్సెప్ట్ చేసుకోవటం. అందులో ఏమిటంటే వేధలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన వేధ వస్తూ ఉంటుంది. దాని తర్వాత గ్రహాల మధ్య ఏర్పడే ఆస్పెక్ట్స్, కంజంక్షన్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ట్రైన్ ఆస్పెక్ట్, ఈ విధంగా 2 గ్రహాల మధ్య ఏర్పడే గ్రహ దృష్టులు, అవి ఆ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి, వీటన్నిటినీ పరిగణలో తీసుకొని చెప్పటం వలన, అంటే అంతవరకు వస్తున్న సాంప్రదాయ పద్ధతులతో పాటుగా ఈ వెస్ట్రన్ సిస్టంలో ఉండే ఇవి తీసుకొని చెప్పటం వలన, సో రెండింటిని మిళితం చేసి చేయటం వలన దాదాపు యాక్యురసీ, అంటే 100% యాక్యురసీగా చెప్పడం అనేది సాధ్యం కాదు. దాదాపు దగ్గరగా ఉండే విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవడానికి, ఆరోగ్య సంబంధిత విషయాలు, కుటుంబపరమైన సంబంధిత విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలు, స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఇటువంటి విషయాలలో డీపెస్ట్ అనాలిసిస్ చేయటం వలన కొంత ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ విధంగా ఆ కాన్సెప్ట్ తో మీరు స్టార్ట్ చేశారు. రాశి ఫలాలు అనేది ఇప్పుడు ఇంతలాగా వచ్చేసాయి అంటే చెప్తూనే ఉన్నారు ఎవరు ప్రాక్టీస్ ని రీత్యా వాళ్ళు. సో అసలు స్టార్ట్ చేసిందే వారు. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మన కోసం ఈ రాశి ఫలాలను అందిస్తున్నారు. ఖచ్చితంగా చక్కటి యాక్యురేట్ గా ప్రొడిక్షన్స్ అందించేది ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి, ఇది రాశి ఫలాలని రాసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.